నమస్తే, వెల్కమ్ టు టీజీఎఫ్ న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ అంబర్పేటలో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అంబర్పేట్ జామియా మసీద్ వద్ద బాగ్ అంబర్పేట్ డివిజన్ కాంటెస్టెంట్ కార్పొరేటర్ శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రోహిన్ రెడ్డి, ఖైరతాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్తో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను కలుసుకుని వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి రంజాన్ తోఫా ప్యాకెట్లను పంపిణీ చేశారు. ప్రజలు ఆనందంగా స్వీకరించి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. जैसा हर फेस्टिवल को हिंदू फेस्टिवल हो, वो मुसलमान का फेस्टिवल हो, क्रिश्चियन का फेस्टिवल हो, सबको बराबर का हिस्सा बना रहे. हमारी सरकार सेकुलर सरकार है. सेकुलर में हिंदू, मुस्लिम, सिख, ईसाई सब बराबर है. तो इसी वजह से ये किट्स देने का, क्यों तो जिंदगी में सबसे बड़ा फेस्टिवल उनका रमज़ान है. ये रमज़ान में हर आदमी गरीब से लेके अमीर तक भी ये फेस्टिवल बनाते हैं. इसके वजह से सरकार जैसा महाकाली फेस्टिवल को, दशहरे को जैसा हेल्प करते वैसी क्रिश्चियनों को भी करते. क्रिसमस को आज रमज़ान मुबारक वास्ते किट्स दिए सरकार के तरफ से. सबको बराबर है. हमारे पास कोई हिंदू बोल के ये दुकान नहीं है. हमारा सेकुलर है. देश आज़ादी से पहले सेकुलर देश बनाए महात्मा गांधी, पंडित जवाहरलाल नेहरू, सरदार वल्लभ भाई पटेल, मौलाना. तो वो सिस्टम को अडॉप्ट करने वाला एक ही शख्स है जिसका नाम रेवंत रेड्डी है. मैं फिर एक मरता और कल के दिन मेरे ख्याल से रमज़ान का वास्ते भी लाल बहादुर स्टेडियम में इफ्तार पार्टी लगाए. सभी लोग आना और दुआ मांगना. जितना जल्दी है तो देश में जो वार चल रहा वो वार को ख़त्म करने की कोशिश सीएम साहब करेंगे. वैसे नरेंद्र मोदी भी इसमें आगे बढ़ना चाहिए. पहले जब पाकिस्तान का युद्ध चल रहा था भारत देश में, ट्रम्प क्या बोला, मैं ही रोक दिया बोला. ये भी रोकना बोल रहा हूँ मैं. ये जब तक ये नहीं रोकेंगे तो लोगों के ऊपर पेट्रोल का, डीजल का, गैस का बढ़ेगा. इसके पूरे सब गरीबों के ऊपर गिरेगा. इसके वास्ते मेरी अपील है. तो सरकार, केंद्र सरकार, हमारा राहुल गांधी पार्लियामेंट में लड़ रहा, इसका जितना जल्दी है उसको नहीं रोके तो गैस का, पेट्रोल का, डीजल का, इसके ऊपर, चावल के ऊपर और अपना शुगर के ऊपर, सबके ऊपर प्रभाव पड़ेगा. तो इसकी वजह से ये रमज़ान के टाइम पे मैं नरेंद्र मोदी से, हमारा चीफ मिनिस्टर भी विनती कर रहा, इसको रोकेंगे तो कितने लोगों को बर्बाद करते हैं. हर गरीब लोग मर रहे. इसके ऊपर लोगों का पेट्रोल जला दे रहे, डीजल जला दे रहे. इसको रोकने के वास्ते एक ही है नरेंद्र मोदी. इसको रोकना चाहिए. फिर एक बढ़ता రంజాన్ ముబారక్. రంజాన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు కానుకగా. ఈ నెల రంజాన్ ఎంతో భక్తి శ్రద్ధలతోటి, ఉపవాసాలతోటి వాళ్ళు రంజాన్ మాసంలో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి వాళ్ళ కిట్లతో పాటు ప్రతి మస్జిద్ కూడా, ఒక్కొక్క మస్జిద్కి కూడా గవర్నమెంట్ సాయం చేస్తున్నది. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి ఈ రంజాన్ మాసాన్ని మంచిగా జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అందరికి కూడా ఒక సందేశం రూపంగా వాళ్ళందరూ కూడా రంజాన్ గిఫ్ట్లు పంపిణీ చేయడం జరిగింది. దానిలో భాగంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, మోతా రోహిత్ గారు, స్థానిక నాయకులు అందరం కలిసి కూడా ఈరోజు కిట్లు పంపిణీ చేస్తున్నాము. అందరూ కూడా సుఖశాంతులతోటి రంజాన్ మాసం, అదే విధంగా ఉగాది పండుగ కూడా జరుపుకోవాలని అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. బాగంబర్పేట్ డివిజన్లోని బడి మస్జిద్లో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇది మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు మరియు అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రాంకి ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు మోతా రోహిత్ గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఇక్కడ మా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వచ్చాక ముఖ్యమంత్రి వర్యులు అన్ని వర్గాలకి సమన్యాయం చేసే దిశగా ఆలోచిస్తూ ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరిమణులందరికీ కూడా ఈ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మా డివిజన్లో ఈ కార్యక్రమంలో మా డివిజన్ మరియు కాంగ్రెస్ నియోజకవర్గం ఇక్కడ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడు కూడా
అన్ని వర్గాలకు సమన్వయం చేసే దిశగా ఆలోచిస్తారు. అలాగే ఈ సందర్భంగా ముస్లింలే కాదు మరియు మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల అన్ని వర్గాల గురించి కూడా ఆలోచన చేస్తూ వస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఈ సందర్భంగా రంజాన్ సోదరులందరూ కూడా రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా మతాలకు అతీతంగా మనము రాబోయే అన్ని పండుగలను కూడా రంజాన్ అనుకోకాక ఉగాది కూడా వస్తుంది త్వరలో. ఇవన్నీ పండుగలను కూడా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయి అంటూ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. అంబర్పేట్ నియోజకవర్గ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇక్కడ సీనియర్ నాయకులు ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, అలాగే ఫ్లోర్ లీడర్ అయిన నారాయణ స్వామి గారు, డివిజన్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. గ్రామంలోని పాత కల్వకుంట్ల నుండి కొంపల్లి కొండాపూర్ రోడ్డు వరకు వయా వెంకటేశ్వర నగర్ మార్గంలో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సింగపంగ లక్ష్మమ్మ, ఉప సర్పంచ్ బొందు రవీందర్ గ్రామంలోని పలు పెండింగ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల నుండి పిఆర్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం, పాఠశాలకు ప్రహారీ గోడ ఏర్పాటు, బీసీ కమ్యూనిటీ హాల్ మరియు గ్రంథాలయం నిర్మాణం, అలాగే గ్రామంలోని అన్ని వీధుల్లో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలపై వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, అధికారులు, గ్రామ నాయకులు మరియు పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. వాల్యూ ఎంత ఈగరు ఇక్కడి నుంచి ఎంత లెస్ లైఫ్ ఎంత ఇక్కడి నుంచి ఎక్కడికైనా 5.5 మీటర్ 5.5 సార్, అది 5.5 200 ఎక్స్ట్రా వచ్చింది. మామూలుగా 200 ఉండే 200 400 కానీ సంవత్సరం మామూలు 200 కోర్స్ ఎక్స్ట్రా వచ్చింది. వచ్చే సంవత్సరం నుంచి మనకు 11th క్లాస్ 11వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తీసేసినాం. అదంతా నేను బాగా స్టడీ చేసి గవర్నమెంట్కు మాట వినండి. మీరు ఏమనుకో తరగతి నుంచి 12 వరకు పెట్టినాం అనుకో, ఇక మీకు 1వ తరగతి నుంచి పిల్లగాడు పోయింది అనుకో 12 దాకా కానే ఉంటాడు. బస్సు అనేది ఆడు అన్న నేను ఏం పేరు నీ పేరు రవి. నేను మీకు స్కూల్ వ్యతిరేకం కాదు, చిన్న రిక్వెస్ట్ మునుగోడు సార్, ఆ స్థానంలో మాకు స్థలం సరిపోతుంది. అదొకటి మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది వరకు గవర్నమెంట్ కలెక్టర్ గారు అన్న మినిస్టర్ కన్సర్న్ మినిస్టర్తో అన్న మాట్లాడుతున్నాం. మధు మన మినిస్టర్ గారితో కలెక్టర్ గారితో సార్, ఇక్కడ నుంచి కంకర్ రోడ్ ఉంది సార్, ఇక్కడ ఒక కిలోమీటర్ అన్నారు సార్. చెప్పండి. ఒకటి సార్ మన వెంకట్రావు గారు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నేను చూస్తాను. పాత బేస్మెంట్ ఉందా? 1 లక్ష కట్ చేసుకుని మీద 4 లక్షలు ఇస్తారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టేడియం, మదీనా చౌరస్తా, సినిమా రోడ్, శివాజీనగర్ మీదుగా ఓల్డ్ బస్టాండ్ వరకు స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓల్డ్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి తిరిగి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత, సంతోష్ కుమార్ పాల్గొన్నారు. పట్టణ సిఐ, 38 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ డిఈఈ, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ఐతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శతాబ్దానికి నమస్కారం. ముల్లమాంబ
జయంతి శుభాకాంక్షలు. సుమారు 15వ శతాబ్దం నుండి దేవరాయ కాలానికి సమీపం అని భావిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని గొప్పవరం ప్రస్తుత కడప జిల్లాలో జన్మించింది మొల్లమాంబ గారు. అతుకూరి కేసన ఆమె తండ్రి. ఆయన కుమ్మరి వృత్తి చేసేవారు. మొల్ల సాధారణ కుటుంబంలో జన్మించినప్పటికీ గొప్ప సాహిత్య ప్రతిభను చూపించింది. మొల్ల రాసిన మొల్ల రామాయణ ప్రత్యేకతలు చాలా సులభమైన మధురమైన తెలుగు భాషలో రాసింది. ప్రజలు సులభంగా అర్థం చేసుకునేలా రచించింది. భక్తిభావం మరియు సరళమైన శైలిని ఎక్కువగా కనిపిస్తాయి. ఇతర రామాయణాల కంటే చిన్నదైన భావం బలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. మూసీ నది పరిసరాల్లో నివసిస్తున్న బాధితుల సమస్యలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావును మూసీ జన ఆందోళన్ కమిటీ ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. వివిధ బస్తీలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్వాసితులు ఈ సమావేశంలో పాల్గొని మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. తమ సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని వారు హరీష్ రావును కోరారు. దీనిపై స్పందించిన హరీష్ రావు మూసీ బాధితులు ఎవరూ భయపడవద్దని, వారి పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రభుత్వం చేపడుతున్న అక్రమ కూల్చివేతలు, అరాచక చర్యలను అసెంబ్లీ వేదికగా ఎండగడతామని, బాధితుల ప్రక్షాళన ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న మహిళా జన్ సున్వై కార్యక్రమంలో భాగంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మహిళల సమస్యలను అధికారులు నేరుగా విన్నారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని పలువురు మహిళలు తమ సమస్యలు, ఫిర్యాదులను కమిషన్ ముందు ఉంచగా అధికారులు వాటిని స్వీకరించి పరిశీలించారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని పోలీస్ అధికారులకు జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ విజయ రహత్కర్ సూచించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి కమిషనరేట్ కు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. हैदराबाद में आना हुआ है और राष्ट्रीय महिला आयोग के द्वारा जो महिला जन सुनवाई होती है, राष्ट्रीय महिला आयोग आपके द्वारा ये जन सुनवाई आज यहाँ पे चल रही है। हमारे पास पूरे देश के हर कोने कोने से कंप्लेंट आती रहती है, पर ये सभी महिलाएं दिल्ली तक कमीशन तक नहीं आ पाती है। तो इसीलिए हमने ही सोचा कि हम खुद ही उनके द्वार तक जाएंगे, उनके पास जाएंगे, ताकि उनकी जो कंप्लेंट्स है उस कंप्लेंट्स का जल्दी निराकरण हो जाए। और इसी क्रम में हमने ये जन सुनवाई शुरू करी। गत 1 साल में राष्ट्रीय महिला आयोग करीबन 100 जन सुनवाई देश के हर प्रदेश में कर चुका है। अभी इस बार हमने इस जन सुनवाई के कार्यक्रम का थोड़ा सा और विस्तार किया है। अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य में हमने ये सोचा है कि हम एक साथ एक समय पे देश में लगभग हर जगह पे हम जन सुनवाई करेंगे और उन महिलाओं को जिनकी कंप्लेंट्स है उन महिलाओं को हम राहत देंगे। तो इसके लिए हमने स्टेट के जो विमेन कमीशन है उनको भी हमने साथ में लिया और राष्ट्रीय महिला आयोग और प्रदेश का महिला आयोग इन दोनों ने मिलते हुए प्रदेश की जो हमारी चेयरपर्सन है, मेंबर्स है, मेंबर सेक्रेटरी है, इनको साथ देते हुए हमने इस जन सुनवाई की शुरुआत करी 9 तारीख को और 9 तारीख से लेके 14 तारीख तक ये जन सुनवाई चलेगी। हमारा ये प्रयास है कि ये जन सुनवाई देश के लगभग 500 डिस्ट्रिक्ट्स में हो जाए। उसी के साथ साथ ये 25 प्रदेशों में हम जाएंगे और करीबन 15,000 केसेस की हम सुनवाई करेंगे। इसके अलावा ये जो 15,000 केसेस है ये पहले जो हमारे पास रजिस्टर हो चुकी है इसकी हम सुनवाई करेंगे। इसके अलावा वॉक इन कंप्लेंट जो आती है उस समय पे 11th आवर पे उसकी भी हम सुनवाई करेंगे। इसी क्रम में आज राष्ट्रीय महिला आयोग आज हैदराबाद में आया है। आज हमने केवल हैदराबाद की जो केसेस है उसकी हमने सुनवाई करी है। इसमें से 30 केसेस पहले से ही हमारे पास दर्ज थी जिसको हम लेकर आए हैं और अभी 5-7 केसेस वॉक इन भी आई है और भी अभी महिलाएं आ रही है। तो आज हम अगर देखते हैं तो हमारे पास
अनेक प्रकार की केसेस आज यहाँ पे आई है, जैसे कि डोमेस्टिक वायलेंस की सबसे ज्यादा केसेस है, करीबन 14-15 केसेस डोमेस्टिक वायलेंस की है और फैमिली मैटर्स की केसेस हमारे पास है। डाउरी हैरासमेंट की भी 2 केसेस है। उसके साथ साथ जो थोड़े से गंभीर जघन्य अपराध होते हैं, ऐसे रेप के मामले भी 3 हमारे पास आए हैं। सेक्सुअल हैरासमेंट की भी 2 केसेस है। आउटरीचिंग मॉडेस्टी ऑफ विमेन मॉलेस्टेशन की भी 1 केस है और उसके साथ साथ डीह्यूमनाइजेशन की भी 3 केसेस है और क्रिमिनल इंटिमिडेशन की 4 केसेस आज यहाँ पे दर्ज हो गई है। इसकी सुनवाई अभी मैंने करी है। अभी और भी कुछ केसेस की जन सुनवाई चल रही है, पर आज ये भी ध्यान में आ रहा है कि हमने ये प्रयास किया है कि जहां पर महिलाओं को तुरंत राहत मिल सकती है वो हम तुरंत राहत दे दें। अभी तक हमने जो केसेस देखी है उसमें से 30 जो केसेस है उनको हमने पूरा सुना है और उस 30 केसेस में हमने उन महिलाओं को राहत दी है। अन्य केसेस जो है, बाकी जो 13 केसेस है, इस 13 केसेस में प्रोसेस शुरू हो गई है और मुझे विश्वास है कि ये प्रोसेस जब शुरू हो जाती है तो हम टाइम लिमिट देते हैं कि इसके पहले उन्होंने उन महिलाओं को न्याय देना है। लगभग हमने जो समय दिया है पुलिस को, वो कुछ केसेस में 7 दिन का है, कुछ केसेस में 15 दिन का है और कुछ केसेस में 1 महीने का है। पर मेरा ये विश्वास है कि अन्य जो केसेस है इसमें 1 महीने के अंदर इन सभी महिलाओं की सुनवाई होकर इनको अच्छे तरीके से राहत मिलेगी, ये विश्वास मेरे मन में है। राष्ट्रीय महिला आयोग हमेशा हमारे देश की महिलाओं के साथ मिलकर खड़ा रहता है। मैं आज आपके माध्यम से सभी महिलाओं को आह्वान करती हूँ कि अगर आपको कोई तकलीफ होती है तो आप डरिए नहीं, आप सीधे हमारे पास भी आ सकते हैं। हमारा हेल्पलाइन है, जो हेल्पलाइन 24/7 चलता है और जो काउंसलिंग का भी हेल्पलाइन है। केवल आपके प्रश्न सुनने का नहीं है, काउंसलिंग भी करने वाला हेल्पलाइन है 14490। इसके ऊपर आप संपर्क कर सकते हैं। राष्ट्रीय महिला आयोग सभी प्रदेशों में। హైదరాబాద్లోని బంజారాహిల్స్ ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. విరంచి హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఎంఐఎం పార్టీ ఇఫ్తార్ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్లను బీజేపీ నాయకురాలు మాధవిలత చింపేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. रमजान में इफ्तार को खाना किसको खिलाते? गरीबों को खिलाना। जो रोड पे खाना नहीं रहता ना, जो परिवार है जहाँ के बच्चे जाकर वो जुवेनाइल होम में गिरते ना, बाल कारागार गृह में, चंचलगुड़ा महीने को बच्चों का वहाँ जाके खिलाना खाना। फंक्शन हॉल में करोड़ों रुपया खर्च कर पैसा वालों को नहीं खिलाते बाई इन्विटेशन। रमजान क्या है, इफ्तार क्या है, पहले समझो, सीखो। ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నగరంపై కూడా పడుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గిపోవడంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది యజమానులు వంటల కోసం కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్నారు. సరఫరా సమస్య కారణంగా హోటల్ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్యాస్ ఏజెన్సీలు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం.
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.